మీ ఇంట్లో డిష్ వాషర్ ఉంది, వాషింగ్ మిషన్ ఉంది, వాక్యూమ్ క్లీనర్ ఉంది, మెయిడ్ ఉన్నారు. అందుకే మీరు జాబ్ చేయగలుగుతున్నారు అండ్ యూట్యూబ్ ఛానెల్స్ కూడా రన్ చేస్తున్నారని అంటూ ఉంటారు కొంతమంది. అలానే ఇది నాకే కాదండి, చాలా మంది జాబ్ చేసిన లేడీస్‌కి ఈ మాట అయితే వింటూ ఉంటాననమాట. ఎవ్వరికీ కూడా ఏ పనులు లేకుండా టైం దొరికితే జాబ్ చేయరండి. టైంని మేనేజ్ చేసుకొని చేసుకుంటారని నా ఉద్దేశం. ఇంట్లో ఆడవాళ్ళకి ఎన్ని మిషన్స్ ఉన్నా, ఎంతమంది హెల్పర్స్ ఉన్నా సరే మనకి కొన్ని పనులుంటాయన్నమాట. అవి పనిలా కాకుండా టైంని మేనేజ్ చేసుకొని ఒక బాధ్యతలా చేసుకుంటాం గాబట్టే అవన్నీ మేనేజ్ చేయగలుగుతున్నామని నా ఉద్దేశం. మీరేమంటారు? హలో అండి. నేను మీ విజయలక్ష్మిని. వెల్కమ్ టు గోల్డెన్ ఫిష్ యూట్యూబ్ ఛానల్. అందరి ఇళ్ళల్లాగే మా ఇల్లు కూడా ఇలానే ఉంటుందండి. పిల్లలున్న ఇంట్లో అందరి ఇల్లు ఇదే పరిస్థితి అనమాట. కాకపోతే ఏంటంటే నేను ఎప్పటికప్పుడు టైం చూసుకొని పని చేసేసుకుంటాను. ఇదైతే ఇల్లు మార్నింగ్ ఈరోజు పరిస్థితి అయితే ఇలా ఉందనమాట. ఇంకా ఎలా నేను సర్దుకుంటున్నాను, ఆ సర్దుకునేటప్పుడు ఎలాంటి టిప్స్‌ని మీకు షేర్ చేసుకుంటానండి. చాలా టిప్స్ అయితే చెప్తాను. వీడియోనైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఈరోజు మార్నింగ్ ఎందుకిలా ఉండిపోయిందంటే, మేము ముందు రోజు ఒక బర్త్‌డే పార్టీకి వెళ్ళాలనమాట. నేను ఆఫీస్ నుంచి 4:30కి వచ్చినప్పుడు వెజిటబుల్స్, ఫ్రూట్స్ కొనుక్కొని వచ్చేసానండి. ఇంక పిల్లలకి వంట చేసేసాను. నేను, మా వారు మాత్రమే వెళ్ళాము. ఎందుకంటే చాలా దూరం వెళ్ళాలి, లేట్ అయిపోతుందని. ఇంక నేను డిన్నర్ ప్రిపేర్ చేసేసి, నాన్నగారిని పెట్టేసి, పిల్లల్ని అప్పజెప్పి నేను వెళ్ళానండి. నైట్ ఇంక 11 అయిపోయింది. ఇంక ఫ్రెష్ అయ్యేసరికి 11:30. ఇంక నైట్ ఏ పని చేయలేదనమాట. ఇంక అలానే వదిలేసాను. ఇంకా ఈ మధ్య వర్షాలు పడుతున్నాయి కదండీ! అలా 3 డేస్ బట్టలు తడిచిపోయాయన్నమాట. ఇంక తడిచిపోయినయి మళ్ళీ వాష్ చేశాను. ఎందుకో తడిచిన బట్టలు నాకు వేసుకోవడం ఇష్టం ఉండదు. అవన్నీ ఇంక మడతబెట్టుకోవాలి. ఇంక చాలా పనులుండిపోయాయని చెప్పి ఇంక సెకండ్ హాఫ్ ఆఫీస్ అయితే పెట్టుకున్నాను. అన్నీ ఫోల్డ్ చేసేసి ఎవరి బట్టలు ఎవరి షెల్ఫ్‌లో పెట్టేస్తానండి. నైట్ డ్రెస్‌లు, టవల్స్ అన్నీ సెపరేట్‌గా పెట్టేసుకుంటాను. ఇంక నాకు అడగకుండానే వాళ్ళు జస్ట్ ఎక్కడ ఏది ఉంటదో చూసుకొని తీసేసుకుంటారనమాట. ఇది సర్దేసుకున్నాను. 1 అవర్ పట్టిందండి. ఆ తర్వాత ఇలా ఫ్రూట్స్ ట్రే ఒకటి పెట్టుకుంటానండి. 2 ఉంటాయన్నమాట. అందులో న్యూస్ పేపర్ వేసేసుకొని ఫ్రూట్స్ అయితే ఇలా సర్దుకుంటాను. ఇంకా మ్యాంగోస్ అయితే ఎండింగ్‌కొచ్చేసాయి కదండీ! ఇది నేను ఆఫీస్ నుంచి వచ్చేటప్పుడు కంచరపాలెంలో ఒక ఆమె అమ్ముతున్నారు. నేను అడిగాను ఎంతని. అయితే ఆ 2 డేస్ ముందే కూడా ఒక హాఫ్ డజన్ చూసానన్నమాట. టేస్ట్ ఎలా ఉంటాయని. చాలా బాగున్నాయి. ఇంక 2 డేస్ తర్వాత వెళ్లి ఇంక ఇదే లాస్ట్ అమ్మ ఇంక మరి రావని చెప్తే ఇంక నేను 500కి అయితే తీసుకున్నాను. ముందు రోజు ఫ్లవర్స్ కట్టానండి. కొన్ని మొగ్గలుంటే స్మెల్ ఒస్తుంది ఇల్లంతా అని చెప్పేసి అవి అలాగా ప్లేట్‌లో పెట్టి పెట్టాననమాట. హాల్ అంతా మంచి స్మెల్ ఉంటుంది కదా! ఫ్లవర్స్ ఉంటే. అలా అయిపోయింది. ఇంక నాకు బట్టల పనైతే 1 అవర్ పట్టిందండి. ఇంక ఫ్రూట్స్ కూడా సర్దేశాను. ఇంక హాల్ అయిపోతే ఇంకా ఈ రూమ్ అయితే క్లియర్ అయిపోతుంది. నేను అలా టైం పెట్టుకుంటానండి ప్రతిదానికి కూడా. ఓకే. ఇన్ని మినిట్స్‌లో ఈ మామూలుగా అయితే ఈవినింగ్ ఆఫీస్ నుంచి రాగానే నేను ఫ్రెష్ అయ్యి దీపం పెట్టి ఇల్లు సర్దేసుకోవడం అన్నీ అయిపోతాయండి. ఇంక మార్నింగ్ కూడా క్లియర్ చేసుకొని ఎళ్ళిపోతాను. బట్ మనకేమైనా ఫంక్షన్స్ కానీ, ఎక్స్‌ట్రా వర్క్స్ ఉంటే ఆ పని అలానే ఉండిపోతుంది కదా! మనమే మళ్ళీ చేసుకోవాలి కదా! అని జెప్పేసి ఇంక నేను ఈరోజైతే మార్నింగ్ పెట్టుకున్నాను. ఇంకా ఆఫీస్ అయితే సెకండ్ హాఫ్ పెట్టుకున్నాను. షూట్సే ఉన్నాయి. చాలా మందికి తెలియకపోవచ్చు నాకు సెకండ్ ఛానెల్ ఉంది. ధన్వంతర అని ధన్వంతర 99 అనమాట. ఆ ఛానెల్‌లో ఏంటంటే హెల్త్ ఇన్స్యూరెన్స్, టర్మ్ ఇన్స్యూరెన్స్ రిలేటెడ్‌గా అవేర్‌నెస్ కల్పించాలన్న ఉద్దేశంతో ఆ ఛానెల్‌ని అయితే స్టార్ట్ చేశానండి. ఇది గోల్డెన్ ఫిష్. ఇందులో వ్లాగ్స్, పూజ ఇలా వీడియోస్ అన్నీ అప్‌లోడ్ చేస్తూ ఉంటాననమాట. ఇలా 2 ఛానెల్స్ రన్ చేస్తున్నాను. ఇంకైతే హాల్ అయితే సర్దేశాక పిల్లలు ఇంక రెడీ అయిపోయారండి. వాళ్ళకి స్ప్రౌట్స్ ఇద్దరికీ సరిపడా ఉన్నాయి. ఇంకా స్ప్రౌట్స్, ఫ్రూట్స్ ఇలా పెట్టేసాననమాట. ఎవ్రీడే డిఫరెంట్ టిఫిన్ ఉంటుందండి. ఒకరోజు దోసే, ఒకరోజు స్ప్రౌట్స్, ఒకరోజు ఉప్మా, ఒకరోజు చపాతీ ఇలా పెడతాను. ఏ టిఫిన్ కూడా వీక్‌లో రిపీట్ కాదనమాట. ఏది పెట్టినా తింటారండి. అసలు ఇది, అది అని ఏమి అల్లరి చేయరనమాట. మొదటి నుంచి అలానే ప్రిపేర్ చేశాను. ఇంకా హాల్ అయిపోయిన తర్వాత డైనింగ్ రూమ్‌లో మీకు టిప్స్ చెప్తానండి. మనకి చైర్స్‌లో ఇలా నాప్కిన్ వేసుకున్నామనుకోండి ఎక్కువగా చేతులు అక్కడే టచ్ అవుతాయి కాబట్టి, మనకి అక్కడ మాసిపోకుండా ఉంటాయన్నమాట. నేను కంపల్సరీ వేసుకుంటాను. మనం ఎప్పుడైనా ఇల్లు సర్దేటప్పుడండి ముందు అన్ని రూమ్స్ సర్దేసుకోవాలనమాట. ఎందుకంటే మీకు ఎక్కడెక్కడైనా ఇప్పుడు చూసారా నేను బట్టలు తీయడం, గిన్నెలు తీయడం జరుగుతుంది కదా! అవన్నీ మనం కిచెన్‌లో పెట్టేసుకున్నామనుకోండి ఒకేసారి వాషింగ్ మెషిన్ వేసుకోవడం, ఒకేసారి గిన్నెలు డిష్ వాషర్ వేసుకోవడం, లేదా తోమడానికి, మేడికి వేసుకోవడానికి, లేదా మనం క్లీన్ చేసుకోవడానికన్నా సరిపోతుందనమాట. ముందు మనం రూమ్స్ అన్నవి క్లియర్ చేసేసుకుంటే మనకి చాలా వరకు పనైతే క్లియర్ అయిపోతుందనమాట. ఇంక నేను ముందు రోజే నేను ఆకుకూరలైతే తీసుకొచ్చానండి. డైలీ కంపల్సరీ ఆకుకూర తింటాం. వీక్‌లో మినిమమ్ 5-6 డేస్ అయితే ఉంటుందండి. అయితే పప్పులో వేయడం, లేదంటే ఫ్రై చేయడం అవుతుందనమాట. ఇంకా ఈ వెజిటబుల్స్ అన్నీ ఒక దాంట్లో పెట్టేసి కిందన పెట్టుకుంటాను. ఒకేసారి కూర్చొని ఫ్రిడ్జ్‌లో సర్దేసుకుంటానండి. మాక్సిమం 2 డేస్
డేస్‌కి, 3 డేస్‌కే తెచ్చుకుంటాం. వీక్ అంతా కలిపి తెచ్చుకోమనమాట. ఇంకైతే ఇక్కడ అన్ని సామాన్లు తీసేసిన తర్వాత డైనింగ్ టేబుల్‌ని ఒక నార్మల్ క్లాత్‌తో ముందు డస్ట్ అనేది చేతిలో వేసి క్లీన్ చేసేసుకుంటున్నానండి. ఆ తర్వాత ఏంటంటే వెట్ క్లాత్ తీసుకుంటాను. అందులోనే కొంచెం డెటాలు అండ్ కొంచెం కంఫర్ట్ ఉంటుంది. స్మెల్ వస్తుంది కదా! దాన్ని కలిపి ఒక బాటిల్‌లో పెట్టుకుంటాననమాట. అది క్లాత్ మీద స్ప్రే చేసేసి క్లీన్ చేసుకుంటాను. ఇది మిశ్రీ సోంపండి. మా అబ్బాయి పటికి తినేసి సోంపు ఉంచేస్తాడనమాట. అందులోని చెక్ చేసుకొని వేసుకుంటూ ఉంటాను. ఆ తర్వాత వెట్ క్లాత్ తోటి మనము కవర్‌ని సెట్ చేసేసుకొని క్లీన్ చేసేసుకున్నామనుకోండి. ఎక్కువగా లేడీసు కిచెన్‌లోని మాక్సిమం డైనింగ్ రూమ్‌లోనే ఉంటారు. తక్కువగా హాలు, బెడ్‌రూమ్ వాడతాం గాబట్టి, ఇక్కడే ఉంటాం గాబట్టి, మనకు కొంచెం మంచి స్మెల్లొస్తే కొంచెం ఫ్రెష్‌గా అనిపిస్తుంది. క్లాత్‌ని రివర్స్ చేస్తూ, మారుస్తూ అయితే నేనైతే క్లీన్ చేసేసుకున్నాను. నాకెక్కడన్నా ఇంత మచ్చున్నా నచ్చదండి. క్లీన్‌గా చేసుకోవాలనమాట. నెక్స్ట్ ఈ రూమ్‌లో కార్నర్ ప్లేస్‌లో కూడా మాకు వాష్ ఏరియా ఇచ్చారండి. ఒక మిర్రరు. బట్ నేనది పెట్టించలేదు. మాకు డైనింగ్ స్పేస్ చాలా తక్కువ. ఈ డైనింగ్ టేబుల్ కూడా 2 ఇన్ 1 అండి. 6 సీటర్ కావాలంటే అవుతుంది. 4 సీటర్ కావాలంటే అవుతుంది. డ్రా సిస్టమ్ టైప్ అనమాట. ఇంకా బోర్డర్స్ కూడా ఇలా క్లీన్ చేసుకున్నామనుకోండి పిల్లలు తినేటప్పుడు ఆ బోర్డర్‌లో ఏదైనా పడినా సరే కూడా మనకి ఈ కాక్రోచులు రావడం అది ఉండదనమాట. ఇంకా టైల్స్ కూడా నేను వైట్ వేయించుకున్నానండి. ఎందుకంటే క్లీన్‌గా కనిపిస్తుంది. ఎక్కడే మరకున్నా వెంటనే శుభ్రం చేసుకోవడానికి. ఇంకా నాకు డైనింగ్ రూమ్ కూడా కంప్లీట్ అయిపోయిందనమాట. దీని తర్వాత ఈరోజైతే మా వారున్నారు కదండీ! వీక్లీ రెస్ట్‌లో ఉన్నారు. అందుకే నిన్న బర్త్‌డే పార్టీకి కూడా వెళ్ళాము. లాంగ్ ట్రిప్ అయితే 3 డేస్‌కి ఒకసారి వస్తారు. షార్ట్ ట్రిప్ అయితే ఒక 15 అవర్స్‌కి, 20 అవర్స్‌కి ఇలా వస్తారండి. ఇంకా ఆయనైతే బెడ్‌రూమ్ సర్దేశారండి. అయితే ఇక్కడ మాకు బెడ్‌రూమ్‌లోని ఒక బెడ్ ఒక రూమ్‌లో, ఒక బెడ్ ఒక రూమ్‌లో ఉండేదనమాట. ఇక్కడికొచ్చిన తర్వాత వైజాగ్ వచ్చిన తర్వాత ఇంకా అత్తయ్య వాళ్ళ సైడ్ తోటికోడళ్ళ పిల్లలు, సిస్టర్ వాళ్ళ పిల్లలు వస్తున్నారని చెప్పేసి ఇంకా 2 బెడ్స్ ఒకే దగ్గర పెట్టేసాం ప్లేస్ కోసం. ఇప్పటికి కూడా మేము ఆల్ ఔట్ వాడమండి. దోమతెర వాడతామనమాట. దానికోసం ఇవి ఒడిశాలో ఉండేటప్పుడు ఈ బెడ్స్ చేయించుకున్నామండి. అప్పుడు ఈ కర్రలు కూడా చేయించేసుకున్నాం అనమాట. వచ్చేటప్పుడు నేను 6/9 అయింది ఇప్పుడు బెడ్. దానికి తగ్గట్టుగానే దోమతెర కూడా కుట్టించుకున్నాను. అక్కడ స్టిచ్ చేయిస్తారు. అక్కడ చేయించుకొని వచ్చేసాను. ఇవి డైనింగ్ టేబుల్ దగ్గర చైర్స్ అండి. 6 అనమాట. డైనింగ్ రూమ్‌లో 3 ఉంటాయి. ఒకటేమో ఇక్కడుంటుంది. రెండేమో చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో ఉంటాయి. ఇక్కడ ఇంకా పీసీ ఉంటుందండి. అప్పుడప్పుడు వాడతాను నేను. ఈ మిర్రర్ వచ్చేసరికి నాకు బిల్డర్ వాష్ ఏరియాలో డైనింగ్ స్పేస్‌లో ఇచ్చారండి. అక్కడ ఇంక తీసేసి చిన్న మిర్రర్ ఇక్కడ పెట్టేసుకున్నాం. పెద్ద మిర్రర్ మనకి బెడ్‌రూమ్‌లో ఉండకూడదనమాట. అందుకని ఇక్కడ పెట్టేసుకున్నాను నేను. ఇక్కడ టాయ్స్ ఉన్నాయి కదా! మా మా ఫ్యామిలీకి ఇంటిమేషన్‌గా అలా పెట్టుకున్నాననమాట. మా వారిది లోకో పైలట్ దొరకలేదు. ఇది నాది. మా పాపకి మెడిసిన్ అంటే ఇంట్రెస్ట్ అని తనది. బాబుది ఇలా పెట్టుకున్నానండి. డైలీ చూసుకుంటాను. ఎంతో సరదాగా అనిపిస్తుంది. రిమోట్‌కయితే స్టాండ్ ఇలా ఫిక్స్ చేశాను. ఇంక మళ్ళీ కనపడదు అనడానికి లేకుండా ఉండడానికి అలా పెట్టేసుకున్నాననమాట. ఇంక బెడ్‌రూమ్ అయిపోయింది. డైనింగ్ రూమ్. ఇప్పుడు వెజిటబుల్స్ అయితే సర్దేస్తానండి. ఇంకా ఆకుకూరలొచ్చేసరికి న్యూస్ పేపర్‌లో అయితే పెట్టి నేను ఫోల్డ్ చేసేసుకుంటానండి. స్టోరేజ్‌కయితే ఇలాగ మనం కిందనున్నాయి కదా! బ్లూ కలరు అలాగ మనం రెక్టాంగిల్ బాక్సులు తీసుకున్నామనుకోండి, మనకి స్పేసు బావుంటుంది. అంటే రౌండ్ గాని, స్క్వేర్ గాని అయితే ఎక్కువ స్పేస్ పడుతుందనమాట. నేను జనరల్‌గా అన్ని స్టీలే వాడతానండి. ప్లాస్టిక్ ఏంటంటే ఇవి కిందన టిష్యూ వేసి అన్నీ పెట్టుకొని మళ్ళీ టిష్యూ ఏస్తాను కాబట్టి ప్లాస్టికు. ఇంక డోర్ సైడ్ స్టీల్ డబ్బాలున్నాయి కదా! అందులో అవిసె గింజల పొడి, నువ్వుల పొడి అన్నీ చేసి 15 డేస్‌కి పెట్టేసుకుంటాననమాట. మరి ఎక్కువ రోజులు కూడా పెట్టుకొని ఇంక డైనింగ్ స్పేస్‌లో అలా తీసి వేసుకుంటారు. చూసారా ఇలాగ అన్నీ సర్దుకొని పాతవి మనం ముందు తీసేసి టిష్యూస్ వేసి పెట్టుకుంటే మనకి ఇంచుమించుగా 10-15 డేస్ వరకు ఉండిపోతాయన్నమాట. మాకు రైతు బజార్ చాలా దగ్గరండి. వెజిటబుల్స్ బాగా దొరుకుతాయి మంచి ప్రైస్‌కి. అందుకోసమని 2 డేస్‌కి, 3 డేస్‌కి తెచ్చుకుంటాం. వీకంతా తెచ్చుకోమనమాట. ఎప్పటికప్పుడే తెచ్చుకొని వండేసుకుంటాము. ఇంకా మా బ్రేక్‌ఫాస్ట్‌కైతే స్ప్రౌట్స్ పిల్లలకి పెట్టేసానండి. నాకు మా వారికి ఫ్రూట్ సలాడ్ ఇలా చేసుకున్నాము. నట్స్ అండ్ ఎప్పుడు కూడా మా ఇంట్లో నిత్యం సిమిడి ఉంటుందండి. సిమిడి చేస్తాను ఇంట్లో 10 డేస్‌కొకసారి. అది తినేసాననమాట. ఆ తర్వాత నేను బాల్కనీకైతే వచ్చానండి. ఇది బాల్కనీ పరిస్థితి. ఇప్పుడు అన్ని రూమ్స్ నాకు చిల్డ్రన్ బెడ్‌రూమ్ తప్పించి అన్నీ క్లియర్ చేసేసాను. చిల్డ్రన్ బెడ్‌రూమ్‌లో ఓన్లీ బట్టలు సర్దుకోవాలి. ఈ బాల్టీ వచ్చేసరికి బియ్యం కడిగిన, పప్పుని కడిగిన నీళ్లు వేసి మొక్కలకి వేస్తాను. మీకిక్కడ ఒక మంచి టిప్ చెప్తానండి. మనం డిష్ వాషరు చాలామంది వాడుకునే వాళ్ళు అలా డే అంతా సింక్‌లోనే గిన్నెని ఉంచాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు బ్రేక్‌ఫాస్ట్ అయిపోగానే నేను జస్ట్ ట్యాప్ కింద వాష్ చేసేసి ఇందులో పెట్టేసుకుంటానండి. ఆ తర్వాత లంచ్ క్యారేజీలు కట్టేసుకున్న తర్వాత అది కూడా పెట్టేసుకుంటాను. నైట్ డిన్నర్ అయిన తర్వాత అన్నీ కలిపి నైట్ వేసుకుంటాను. బట్ నైట్ నాకు లేట్ అయింది కాబట్టి ఆ టైంలో ఇంకా గిన్నెల సౌండ్ వస్తుందని చెప్పేసి నేనింక వేయలేదు. ఇలా అయితే ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఎక్కడ ఏదన్నా పెట్టుకోవచ్చండి. కాకపోతే మనం కిందన వింగ్స్‌కి తగలకుండా చూసుకోవాలనమాట.
నెక్స్ట్ మనకి ఈ స్లైడింగ్స్ కూడా బాగా నీట్‌గా వెళ్ళేలాగా ర్యాక్స్ ఉండాలనమాట. ఎక్కడ అడ్డినట్టు ఉండకూడదు. కిందన ఫ్యాన్స్ ఉంటే అవి కూడా మనము ఫ్యాన్స్ ఫ్రీగా తిరగాలి. అది ఎక్కడ తగిలినా సరే కూడా మనం వెంటనే చూసి సెట్ చేసుకోవాలనమాట. నేను డిష్ వాషరు 3 ఇయర్స్ అవుతుందండి. చాలా కంఫర్ట్ అండి నిజంగా డిష్ వాషర్. ఏ టైంలో అన్నా మీరు వేసేసుకోవచ్చనమాట. ఏ టైం మార్నింగ్, ఈవినింగు. ఇందులో ఇలా మనకి డిటర్జెంట్ ఉంటుంది. ఫుల్ లోడ్‌కైతే మనం ఫుల్‌గా వేసుకోవాలి. ఆఫ్ లోడ్ ఆప్షన్ కూడా ఉంటుందండి. నేనిప్పుడు అన్ని రకాల గిన్నెలు వేశాను గాబట్టి ఆటోలో పెట్టేస్తాను. మనకి 1 అవర్ 25 మినిట్స్ పడుతుందనమాట. చాలా బాగా క్లీన్ చేస్తుందండి. నిజంగా రోజు గిన్నెలు ఏదో షాప్‌లో తీసుకొచ్చినట్టుగానే ఉంటాయన్నమాట. అంత బావుంటాయి. ఇంకా నాన్ వెజ్ స్మెల్ అయితే అస్సలు అనిపించదండి. ఏదన్నా వస్తువు మనం మెయింటెనెన్స్‌లోనే ఉంటుంది. టబ్ కూడా చూసారా ఎంత నీట్‌గా ఉందో. అంటే మీకు వంట అయిపోగానే సింక్ నీట్‌గా ఉంటుంది. అండ్ ఇలా పెట్టేసుకోవడం వల్ల ఒకేసారి వేసుకోవడం వల్ల స్మెల్ గాని, ఎంగిల్ గాని ఏమి ఉండదనమాట. ఇదొక టిప్పు. నెక్స్ట్ నేనిక్కడ బాల్కనీలోని మార్బుల్ వేయించేసుకున్నానండి. నాకు ముగ్గులు పెట్టడం అంటే చాలా ఇష్టమనమాట. చిన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర కూడా పెట్టేదాన్ని. తర్వాత మేము చాలా రోజులు రైల్వే క్వార్టర్‌లో ఉండేవాళ్ళం. అక్కడ కూడా కల్లాపు వేసి ముగ్గు పెట్టుకునేదాన్ని. ఈ ముగ్గులు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరూ ఇంతే గల ఎక్కడ ప్లేస్ దొరికితే అక్కడ పెట్టేసుకుంటాను నేను. అందుకే ఎప్పుడు మా స్టవ్ మీద ముగ్గులుంటాయన్నమాట ప్లాట్‌ఫార్మ్ మీద. ఇలా ఇక్కడ కూడా క్లీన్ చేసి పెట్టేసుకుంటానండి. ఆ మధ్యలో ప్లేస్‌లో బట్టల టబ్బులెట్టుకుంటానన్నమాట. బట్టలు వాషింగ్ మిషన్ ఎయ్యాల్సినవి లేదన్నా. ఇక్కడైతే నాకు ఇంకా బాల్కనీలోని డిష్ వాషర్ అయిపోయింది. అక్కడ బాల్కనీ ర్యాక్స్ కూడా అయిపోయి, ఇంకా వాషింగ్ మిషన్‌లో వేయాల్సినవి మనం హ్యాండ్ వాష్ చేసుకోవాల్సినవి ఉన్నాయి కదా! సెపరేట్ చేసేసాను. ఇంకా బట్టలెక్కువున్నాయని రేపు పెట్టుకుంటానండి హ్యాండ్ వాష్ చేసుకునేవి. వాషింగ్ మిషన్‌కైతే నాకు ఫుల్ లోడ్‌కైతే ఒక కప్పు వేసేసుకుంటే మనకి లిక్విడ్ అయితే సరిపోతుంది. ఈ 2 అయిపోయిన తర్వాత ఈ వాష్ ఏరియానైతే నేను క్లీన్ చేసేసుకుంటానండి వాటర్ వేసేసి. యాక్చువల్లీ నేనేంటంటే వాషింగ్ మిషన్ ఏసినా, డిష్ వాషర్ ఏసినా ఒక్క వాటర్ కూడా డ్రాప్ కూడా బయటికి రాదండి. ఎందుకంటే నేను అలా పైప్ కనెక్షన్ సెపరేట్‌గా పెట్టించుకున్నాననమాట. తర్వాత ఈ రూమ్ అయితే బట్టలు సర్దేశానండి. మిగిలినది ఈవినింగ్ సర్దుదాం వంట లేట్ అవుతుందని ఇంకా ఫ్రెష్ అయ్యి వంట చేస్తున్నాను. ఈరోజైతే పిల్లలకి లంచ్ బాక్స్ మార్నింగ్ ప్రిపేర్ చేయలేదండి. నాకెప్పుడైనా సెకండ్ హాఫ్ ఆఫీస్ ఉందనుకోండి పిల్లలు లంచ్ బాక్స్ ఆన్ ది వేలోనే అనమాట. ఇమ్మని చెప్తారు. వేడిగా తినడం వాళ్ళకిష్టము. అందుకోసం అని చెప్పి. ఈరోజైతే వంటకైతే నేను దొండకాయ, బంగాళదుంప ఫ్రై చేస్తున్నాను. తోటకూర ఫ్రై చేస్తున్నాననమాట. ఆకుకూర మాక్సిమం పప్పులో వేయడం ఇలా ఏదోకటి వండుతూనే ఉంటాను. 2 ఫ్రైలే కదా! ఒకే ప్రాసెస్ అనమాట. ఇంకా గిన్నెలైతే స్టెయిన్‌లెస్ స్టీల్ ఇప్పుడు కాదండి. ఇప్పుడు అందరూ వాడుతున్నారు గానీ నేను ఈ 5-6 ఇయర్స్ బ్యాకే వాడుతున్నాను. అంటే నేను ఒడిస్సాలో ఉన్నప్పుడే అప్పట్లోనే నేను వాడేదాన్ని 2017 ఆ టైంలోనే. మేము అప్పటికి ఇంకా ఆన్‌లైన్‌లో వచ్చేవి కాదు. షాప్స్‌కి వెళ్లి కొనుక్కొని అప్పట్లోనే వాడేదాన్ననమాట. అప్పటి వీడియోస్ కూడా చిన్న చిన్న ఫోటోస్ స్టేటస్‌లో ఏదైనా స్పెషల్ డిష్ ఉంటే పెట్టేదాన్ననమాట. ఆ ఫోటోస్ కూడా ఉన్నాయి. ఎప్పుడైనా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను డిషెస్ అన్నీ కలిపి. స్టెయిన్‌లెస్ స్టీల్ ఎలా వాడుకోవాలి, ఎలా బావుంటాయి కడాయిస్ ఇవన్నీ సాస్ పాట్స్ అన్నీ చేద్దాం అనుకుంటున్నాను. బట్ చేస్తాను. ఇంక బ్రౌన్ రైస్ కూడా ఒక 1 అవర్ నానబెట్టేసుకొని, వండేసుకొని నేనింక రెడీ అయిపోయానండి. ఈరోజైతే ఆఫీస్‌లో షూట్ ఉంది. అక్కయ్య గారిది ఉంది. నాది ఉందనమాట. ఖచ్చితంగా ఆ వీడియోస్ వినండి. మనకి ఫ్యామిలీకి ఏంటంటే ఇన్‌కమ్ ఎంత ఇంపార్టెంటో, అదే ఇన్‌కమ్‌ని మనం సేవింగ్స్ చేసుకోవడం, వాటిని డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ కదా! వాటి మీద అవేర్‌నెస్ కోసం ఆ ఛానెల్ స్టార్ట్ చేశాము. ఇంకా ముగ్గురికి లంచ్ బాక్స్‌లయితే నేను కట్టేసుకున్నానండి. పిల్లలకి ఆన్ ది వేలో ఇచ్చేసి నేను వెళ్తాను. మధ్యాహ్నం పూట బ్రౌన్ రైస్ తింటాం. నైట్ వచ్చేసరికి వైట్ రైస్ గాని, చపాతీ గాని తింటాం. కర్రీస్ వచ్చేసరికి ఏదన్నా 1 కేజీయే వండుతానండి టైం తీసుకొని. ఫుడ్ విషయంలో అస్సలు కాంప్రమైజ్ అవ్వను. ఇంకా వాళ్ళకి బ్యాగ్స్ రెడీ చేసేసి ఇంక నేను అలా ఆఫీస్‌కి వెళ్ళిపోయానండి. ఈరోజు ప్రొడక్ట్ వచ్చేసరికి మనకి హెల్త్ ఇన్స్యూరెన్స్‌లో చాలా ఫీచర్స్ మారిన ప్లాన్స్ అనేవి వచ్చాయన్నమాట. ఆ ప్లాన్‌నయితే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాను. చాలా ఫీచర్స్ అయితే చాలా బావున్నాయండి. ఒకప్పుడు మేము 6 ఇయర్స్ బ్యాక్ తీసుకునే ప్లాన్స్‌తో చాలా అప్‌గ్రేడ్ అయిందన్నమాట. ఆ ప్రొడక్ట్‌ని ఎక్స్‌ప్లెయిన్ చేశాను ఈరోజు. ఈ వీక్‌లోనే ఆ వీడియో కూడా వస్తుందన్నమాట ధన్వంతరాలో. ఇంకా తర్వాత నేను 5:30కి అయితే ఇంటికొచ్చేసానండి. ఈ రూమ్‌లో ఇంక బెడ్ షీట్ మార్చడం అవ్వలేదు. ఇంకా పుస్తకాలు మధ్య మధ్యలో కొన్ని కొత్త కొత్తవి వస్తున్నాయన్నమాట. వీళ్ళకి స్టేట్ బుక్స్ మనం తర్వాత కొనుక్కోవాలి స్కూల్‌లో ఇచ్చినవి కాకుండా. వాటికి ఇంకా అట్ల వేయాలని చెప్పి నేను అలా కవర్స్ అన్నీ ఒక ఆహ్, లాంగ్ ప్లాంక్ మీద పెట్టేసుకొని వేసేస్తూ ఉంటాను. లేదా పిల్లలన్నా వేసేస్తా ఉంటారు ఎవరికి టైం ఉంటే వాళ్ళకి. ఇంక ఈ బెడ్‌రూమ్‌లో ఏంటంటే అండి చిల్డ్రన్ బెడ్‌రూమ్ గాని పడుకోవడం అది ఏముండదిక్కడ. మల్టీ పర్పస్‌గా ఉంటది. బాబుని ఓ పక్క వర్క్స్ చేయిస్తూ, నేను అటు ఇటు తిరుగుతూ బట్టలు మడత పెట్టవలసినవి ఇక్కడే పెట్టుకొని మడత పెట్టేసుకోవడం. ఎందుకంటే హాల్‌లో పాప చదువుకుంటుంది. ఇంకా ఇక్కడే ఎక్కువుంటుంది ఈ రూమ్ అంతా. అత్తయ్య గారొస్తే అత్తయ్య గారు వాడుతూ ఉంటారు. ఈ రూమ్‌నయితే ఇంక బెడ్ షీట్ మార్చేసుకొని నేను ఫ్రెష్ అయిపోయి సంధ్య దీపం పెట్టడానికి వెళ్ళిపోయానండి. మార్నింగ్
మార్నింగ్ అయితే దీపం పెట్టడం అవ్వలేదు. వెళ్ళేటప్పుడు అగరబత్తి ఇచ్చి వెళ్ళిపోయాను. ఈవినింగ్ మటుకు కంపల్సరీ దీపం పెడతానండి. మార్నింగ్ ఎప్పుడైనా మిస్ అయితే అవుతుంది గానీ, దీపం పెట్టి ఇల్లంతా సాంబ్రాణి పొగైతే వేసుకుంటాను. నాకు చాలా ఇష్టం అనమాట. మా అమ్మగారు ఇప్పటికి ఉదయం, సాయంత్రం బొగ్గుల మీదే వేస్తారు. ఇంకా అదే అలవాటు నాకు వచ్చేసింది. ఇంకా పూజ అయిపోయిన తర్వాత బాబుకొక పక్క చదివిస్తూ, వంట చేస్తూ ఉంటాను. ఈ టైంలోనే నాకు నిన్న ఫంక్షన్‌కి వెళ్ళాను కాబట్టి, ఈ టైంలోనే బట్టలు మడత పెట్టుకోవడం, సర్దేసుకోవడం, డిష్ వాషర్ వేసుకోవడం అన్నీ ఈ టైంలోనే అవుతాయన్నమాట నాకు. ఇలా అండి పనులన్నీ. ఇందులో ఏదన్నా, ఎక్కడన్నా మిషన్‌లు చేసేదుందండి. అన్నీ మనమే చేసుకోవాలి. ఇది నాకే కాదండి అందరు లేడీస్ చేసే పని. ఎవ్వరిని తక్కువ చేయకండి. ఎవరికుండే పని వాళ్ళకుంటుంది. ఇంక ఈవినింగ్‌కైతే డిన్నర్‌కి ఎగ్ కర్రీ చేసేసానండి. రైస్ పెట్టేసాననమాట. ఇది నా డే అంతా ఇలా అయితే ఉంటుందండి. బిజీ షెడ్యూల్ అంతా కలిపి ఇంక డిన్నర్‌కి కూర్చున్నాము. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తుంది మీ విజయలక్ష్మి.